మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి 2026 మార్చి మాసం 2వ ఆదివారంలోనికి ప్రభు మనం ప్రవేశింపజేశాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాం. అందుని బట్టి ప్రభు మన స్తుతులపై ఆసీనుడని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని లేఖనం మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, 23, 24 వచనాలు కలిసి ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, వచనం 24. 5వ అధ్యాయం 24, 23, 24 కలిసి ఉంటాయి. ఇటు వారికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రికలో చాలా సందర్భాలలో మనం చదువుతున్న లేఖనాలలో ఆత్మ సంబంధులు, ఆత్మ ఫలము, ఆత్మానుసారంగా నడుచుకునడి అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. గలతీ అనేది కొన్ని పట్టణాల సమూహం. గలతీలో ఉన్న సంఘాలకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఎన్నో మంచి విషయాలు, సత్యంతో కూడిన విషయాలను దేవుడు పౌలు ద్వారా వ్రాయించి పెట్టాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న భాగంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు అనే మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ పత్రికలో శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, మరొకసాట దుష్ట సంబంధులని, ధర్మశాస్త్ర సంబంధులని, ఇలా ఎన్నో సంబంధాలు దేవుని లేఖనంలో లిఖించబడ్డాయి. మన నైతిక జీవితంలో కూడా కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రుల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, ఇలా బంధాలతో కూడిన జీవితం మానవ జీవితం. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎన్ని బంధాలు కలిగి ఉన్నా మనం చదువుకున్న గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు సంబంధులుగా మనం ఉండాలి. క్రీస్తు సంబంధులు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తు సంబంధులు ఎవరు, ఎలా ఉంటారు అని కొన్ని మాటలలా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి లేఖనంలో లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనం మనకు బాగా తెలిసిన వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్సే వెళ్ళనని చాలా సనుక్కునిరి. ఇక్కడ 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఈ మాట గుర్తుపెట్టుకోనండి, ఆయనను చేర్చుకొనెను. ఒక వ్యక్తి క్రీస్తు సంబంధి కావాలి అని అంటే, ఏ వ్యక్తి అయినా సరే మొదట ఆయనను చేర్చుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయనను చేర్చుకున్న వ్యక్తి ఎవరు? జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని వారిని చేర్చుకొనక ముందు జక్కయ్య స్థితి ఏమిటంటే, ఉద్యోగం ఉంది కానీ అతనిని అంటున్న మాట మనం చూస్తూ ఉన్నాం కదా. 7వ వచనంలోనే చెప్పాడు కదా, ఈయన పాపి అయిన మనుషుని వద్ద, పాపి అయిన జక్కయ్య అన్నాడు. అక్కడ యేసు ప్రభుల వారు చెప్పాడు, నేను పాపులను పిలవచ్చుతని కానీ అన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ప్రభువు చెప్పాడు. ఒక వ్యక్తి క్రీస్తు సంబంధి కావాలి అంటే
ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పని ఏంటంటే మొదట ఆయనను చేర్చుకోవాలి. జక్కయ్య ఆయనను చేర్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ స్థలంలో చేరిన మీలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోకపోతే, జక్కయ్య తన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకున్నట్లుగా నీ గుడారంలో నీ హృదయంలోనికి ప్రభుని ఇంకా ఆహ్వానించకపోతే, ఈ ఉదయకాల సమయమే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయనను చేర్చుకుంటే ఇక్కడ చెప్పాడు 9వ వచనంలో ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. పాపిగా ఉన్నవాడు ఒక్కసారిగా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కుమారుడైపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిస్తానన్నాడు. పాపిగా ఉన్నవాడు, దేవునితో సంబంధం లేనివాడు ఒక్కసారిగా దేవుని కుమారుడయ్యాడు. మనం కూడా అంతే. ఆయనను అంగీకరిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఈ మాట మరోసారి చెప్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు శీలలు చెరసాలలో బంధింపబడినప్పుడు వారు పాటలు పాడుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ చెరసాల పునాదులు తెరవబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతి వచ్చి అందరూ పారిపోయారేమోనని తనను తాను పొడుచుకొని చంపుకొని హతమైపోవాలనుకున్నాడు. పౌలు కేక వేసి, మేము ఇక్కడనే ఉన్నాం, నిన్నేం చేసుకోవద్దని చెప్పాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. రక్షణ పొందటానికి నేనేం చేయాలి అంటే పౌలుగా చెప్పిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 9వ వచనంలో, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పాడు. ఈ మాటను ఆధారం చేసుకున్నప్పుడు పాపిగా ఉన్న జక్కయ్య ప్రభుని చేర్చుకొని రక్షణ పొందాడు, కుమారుడుగా తీర్చబడ్డాడు. ఆయనను అంగీకరించిన వారు కుమారులు కుమార్తెలు అవుతారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆయనను అంగీకరించకపోతే మనం కుమారులం కాలేం, దుర్బేజులం అవుతాం. ఆయన అంగీకరించకపోతే, మనము కుమారత్వంలో లేకపోతే, ఆయన పిల్లలుగా చేయబడకపోతే నష్టం ఉంది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. సిలువలో దొంగ వేలాడుతూ ఉన్నాడు, మధ్యలో ప్రభువు వేలాడుతూ ఉన్నాడు. ఇరువైపులా ఉన్నవారిలో ఒక వ్యక్తి ఆయనను చేర్చుకున్నాడు. ప్రభువు ఆయన్ను పరదైసులో ఉంచాడు. మరొక వ్యక్తి ఆయనను చేర్చుకోలేదు. ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. భూమిపైన ఉండగానే ఆ ప్రభుని చేర్చుకుంటే పరదైసు, పరలోకం, ప్రశాంతత, నెమ్మది కలిగిన స్థలం ఉంది. ఒకవేళ ఆయన చేర్చుకోనకపోతే యాతన కలిగిన స్థలం, నెమ్మది లేని స్థలం, దుఃఖపడే స్థలం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. క్రీస్తు సంబంధి అని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే ఆయనను చేర్చుకుంటాం. ఇలా చెప్పాలంటే ఆయనను చేర్చుకునే క్రమంలో మొదట పాపిగా ఉన్నవాడు రక్షణ పొందుతాడు, కుమారుడిగా తీర్చబడతాడు. దేవుని లేఖలో ఉంది, మార్తా మరియ లాజరు కుటుంబానికి ప్రభు వచ్చాడు, మార్తా ఆయనను చేర్చుకొనును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ఎరిగిన వారు కూడా ఆయనను చేర్చుకోవాలి అనే విషయం చూస్తూ ఉన్నాం. ఇది మరొక మెట్టు. ఆయనను చేర్చుకొని ఆయనతో ఉన్నవారికి ఆతిథ్యం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనే మాట చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో అబ్రహాము తెలియకనే దేవదూతలను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిననే మాట చూస్తాం. లోతు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆయన చేర్చుకున్నారు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా చెరసాల అధిపతి మార్పు చెందిన తర్వాత పౌలును శీలను వారి ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాలు కడిగి వారిని చేర్చుకున్నాడు తన ఇంట్లో. అంతకుముందు వచనాల్లో లుదియా మారు మనసు పొందింది, హృదయంలోనికి
దేవుని వాక్యం చొరబడింది, వారిని బలవంతం చేసింది, వారి ఇంటికి బలవంతం చేసి వారిని తీసుకొని వెళ్ళింది, చేర్చుకుంది అనే విషయం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు, క్రీస్తు సంబంధులు, దేవుని ఆత్మ సంబంధులను ప్రభువుని చేర్చుకుంటారు, ప్రభు పిల్లలను చేర్చుకుంటారు. విషయాలు చూస్తాం. పాత నిబంధన సమూయేలు గ్రంథంలో ఒబేదెదోము మందసాన్ని చేర్చుకున్నాడు. మందసం అంటే దేవుని వాక్య పోలిక, ప్రభువే వాక్యము. మందసంలో ఏముందంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, 10 ఆజ్ఞల రాతి పలకలు ఉన్నాయి. ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చేర్చుకొనటం అనే ఈ కోణం క్రీస్తు సంబంధి లక్షణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రభుని చేర్చుకున్నామా? ప్రభు పిల్లల్ని మన గృహాల్లో చేర్చుకున్నామా? మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు సంబంధివైతే ఆయనను చేర్చుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తాం. క్రీస్తు సంబంధి రెండవ లక్షణం ఏంటంటే నేర్చుకుంటాడు. క్రీస్తు సంబంధి అయితే అతను నేర్చుకుంటాడు. మరలా మనం బేతనీయకి వెళ్తే బేతనీయలో మరియ, మార్త, లాజర్ల కుటుంబానికి ప్రభు వచ్చాడు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏ విషయాన్ని బయలుపరుస్తాడో నేర్చుకుంటా ఉంది అనే విషయం చూస్తాం. అందుకే ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అన్నాడు. నేర్చుకునే ఆ క్రమంలో 11:29లో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ సంబంధి అయిన వాడు నేర్చుకుంటాడు. అక్కడ ఒక మాట చెప్పాడు కదా, ఏమన్నాడు? సాత్వికమును దీన మనస్సును. క్రీస్తు సంబంధి అయితే ఇవి నేర్చుకుంటాడు. ఏం నేర్చుకుంటాడు? సాత్వికాన్ని, దీన మనస్సును నేర్చుకుంటాడు. అది ఎక్కడ నేర్చుకోవాలంటే ఆయన చెప్పాడు, నా యొద్దకు రండి కదా, నా యొద్ద నేర్చుకునుడి, నా కాడి ఎత్తుకొనుడి అనే మాట చెప్పాడు. ఆయన యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాం. 9వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్త. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. ఇక్కడ 13లో మనం మరొక మాట మనం గమనిస్తాం. కనికరమును కోరుచున్నాను అన్నాడు ప్రభు. మనం ఏం నేర్చుకుంటే కనికరాన్ని కోరుకోవాలి, నేర్చుకోవాలి. దాని తర్వాత మాట కూడా మనం ఆలోచన చేస్తే 13లో ఆ మాట ఏంటంటే, ఆ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడు. వాక్య భావాన్ని నేర్చుకుంటాడు ఆత్మ సంబంధి. వినటం మాత్రమే కాదు, మరియ వినటం మాత్రంతోనే ఆగిపోలేదు. ఆ ప్రభు యొక్క ఆ వాక్య వినికిడి ఆమె చెవులకు అందుతుంటుండగా నేర్చుకుంటూ వచ్చింది. అందుకనే తొందరపడినట్లు ఎక్కడా కనపడదు. లాజరు చనిపోయినప్పుడు కూడా తొందరపడలేదు. మరియ నేర్చుకున్న తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని గ్రంథంలో ఒక వ్యక్తి నేర్చుకోవాలి అంటే మొదట వినాలి. మనం ఎప్పుడైతే ఎక్కువగా వినడానికి ఇష్టపడతామో అప్పుడు నేర్చుకోవడానికి అవలంబిస్తాం. నేర్చుకున్న దాన్ని ఇంకా ఆచరిస్తాం, అవలంబిస్తాం.
ఎప్పుడు మనం వినకుండా ఉంటామో అప్పుడు మనం నేర్చుకోలేం. ఎవరు చెప్పినా, ఈ స్థలంలో ఎవరు నిలబడి చెప్తూ ఉన్నా అది దేవుని మాట, దాన్ని విని మనం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు గారు ప్రసంగించినప్పుడు ఒక్క దినమందే 3,000 మంది మార్పు చెందారు, సంఘంలో చేర్చబడ్డారు కదా. వారు దేవుని మాటను బట్టి వారు మార్పు చెందారు. ప్రభువుని వారి హృదయాల్లో చేర్చుకున్నారు. వారు చేర్చుకున్న తర్వాత అక్కడ మనం చదివే మాట మన క్రిస్టియన్ ప్రధాన అసెంబ్లీలో ప్రధానంగా మూలంగా చెప్పుకునే మాట, వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండేది. ఒక వ్యక్తి నేర్చుకుంటే వీటిలో ఉంటాడు. మనం నేర్పబడతా ఉన్నాం కదా. మన స్థానిక సంఘాలలో ఇవన్నీ మనకు అందించబడుతున్న పరిచర్యలు. ప్రార్థన ఉంది కదా, వాక్య పఠనం ఉంది, ఇంకా సహవాసం ఉంది, ఇంకా మనం చెప్పాలంటే రొట్టె ఉంది. కేవలం రొట్టె రసపాత్రల కోసమే వచ్చేవారు కొంతమంది ఉన్నారు. ప్రభుని జ్ఞాపకం చేసుకునే ఈ పరిచర్యలో సహవాసములో అన్యోన్య సహవాసం అన్నాడు దీన్ని. క్రీస్తు సంబంధి అయితే క్రీస్తుతో సహవాసం చేస్తాడు. సహవాసంలో ఇవన్నీ ఉన్నాయి. ప్రార్థన ఉంది, వాక్య ధ్యానం ఉంది, ప్రభువుతో కలిసి నడవడం ఉంది, ప్రభువుని ప్రకటించటం ఉంది, ప్రభువుని ప్రచురించటం ఉంది, ప్రభువుని చూపించటం ఉంది. మన జీవితాలలో క్రీస్తు సంబంధి అయితే నేర్చుకుంటాడు, నేర్చుకున్న దాన్ని బట్టి జీవిస్తాడు, జీవించిన దాన్ని బట్టి ప్రభుని ప్రచురం చేస్తాడు, ప్రకటన చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం 45వ వచనంలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును, అందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. విని నేర్చుకున్న ప్రతివాడు దేవుని దగ్గరికి వస్తాడు. మనం వినకపోతే నేర్చుకోలేము, నేర్చుకోకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. దేవుని సన్నిధిలో మనం భారంగా కూర్చుంటాం. దేవుని సన్నిధి 2 గంటలైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకి. ఎప్పుడు అంటే మనం నేర్చుకోకపోతే. తండ్రి వలన పై మాటలు చెప్పాడు కదా, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని లేఖనం నేర్చుకున్నవాడు దేవుని వాక్యాన్ని బట్టి దాని అవలంబనతో దాని ప్రకారంగా జీవిస్తాడు కనుక దేవుని సన్నిధిలో కనబడతాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అలా నేర్చుకోకపోతే నష్టపోతాం. ఎవరేది చెప్తే అది నమ్ముతాం కదా. ఎవరేది చెప్తే అది నమ్మటం బట్టే ఈ మధ్యకాలంలో చాలామంది అటు ఇటు తొలగిపోతూ ఉన్నారు. దేవుని సత్యంలో స్థిరులుగా ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని లేఖనాలలో స్థిరులుగా ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని లేఖనంలో స్థిరులుగా ఉండలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నారు. మొదట వినటం నేర్చుకునండి, తర్వాత విన్న దాన్ని బట్టి జీవించటం నేర్చుకోనండి. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మన హృదయాల్లో నింపబడినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆత్మ సంబంధులం లేక క్రీస్తు సంబంధులం. వీరు క్రీస్తుకు సంబంధించిన వారు. అంత్యోకులో మొదట క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు అనబడి ఎలా వారు జీవించే జీవితాన్ని బట్టి చూసి చెప్పారన్నమాట. యెషయాను కూడా చెప్తా ఉండేవాడు, విదేశాల్లో కొంతమంది బ్రదర్స్ కలుసుకుంటా ఉన్నారంట. వీరు బ్రదర్ అన్నా ఏదో అన్నాడంట. అది అట్లా పడిపోయిందయ్యా అని చెప్పాడు. దానికి నా మూలాలు నాకు తెలియదు కానీ ఆ విషయం చెప్పాడు. వారందరూ సమకూర్చబడి ఏదో ఒక వారు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే
అలా ఆ మాట ఉద్భవించినట్టు చెప్పాడు. మనం కూడా మనల్ని చూసిన వారు, మనం నేర్చుకున్న దాన్ని అవలంబిస్తుంటుండగా వీరు దేవుని పిల్లలు, క్రీస్తు సంబంధులు అని చెప్పగలగాలి. మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 29వ వచనం 29 వచనం 29, 21, 29 మత్తయి సువార్త. ఇరవై 21వ అధ్యాయం 29వ వచనమున, వాడు పోని అని ఉత్తరం ఇచ్చెను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి వారికి పనిని అప్పగించాడు, పొలంలో పని చేయమన్నారు. మొదటివాడు కఠినంగా నేను వెళ్ళను అన్నాడు, నేను చేయను అన్నాడు. రెండోవాడు నేను వెళ్తాను అన్నాడు. అయితే మొదటివాడు తను అనిన మాటను జ్ఞాపకం చేసుకొని తన తండ్రికి ఎందుకు ఇలా సమాధానం ఇచ్చానని తను పొలంలో చేయటానికి మనసు మార్చుకొని వెళ్ళి పనిచేశాడు. రెండోవాడు వెళ్తానన్నవాడు వెళ్ళలేదు. ఈ మాట మనకు ఇక్కడ ఒక మాట 30వ వచనంలో అన్నాడు కదా, ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు. మొదటివాడు. మనం కూడా చాలాసార్లు దేవుని పని చేస్తాం, అది చేద్దాం అంటాం, చివరికి కనపడం. అసలు కొంతమంది వారికి ఉన్న పనులను బట్టి, వారికి ఉన్నటువంటి విధానం బట్టి మేము రాలేం బ్రదర్ అని చెప్తారు, కానీ అవకాశం ఉన్నప్పుడు వస్తారు. వారి ఆలోచన తండ్రి ఇష్టాన్ని బట్టి జరిగించేదిగా ఉంటుంది. మనమైతే చాలా సందర్భాల్లో అవకాశం ఉన్నప్పుడు కూడా వెళ్తామన్నా, ఇది చేస్తామన్న వాళ్ళు మన కంటికి కనబడరు. ఇలాంటివి సభలలో మనకు కనబడుతూ ఉంటాయి. సంఘాలలో కూడా పరిచర్య విషయంలో మనం ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దాన్ని చేయటానికి ఇష్టపడాలి కదా. ఇక్కడ 3వ మాటగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము ఎన్ని విన్నా మనము మార్చుకోకపోతే మన జీవితాలలో కొన్ని మనం క్రీస్తు సంబంధం కానేరం. జక్కయ్య ప్రభుని గూర్చి విన్నాడు, ప్రభుని చేర్చుకున్నాడు, రక్షింపబడ్డాడు, ప్రభు దగ్గర కొన్ని విషయం నేర్చుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా జక్కయ్య తన దగ్గర ఉన్నటువంటి ధనం ఎలా వచ్చిందో గ్రహించాడు. అన్యాయపు సరే నేను తీసుకున్నానేమోనని, నేను ఎవరి దగ్గర తీసుకుంటే 4 అంతలుగా చెల్లిస్తానన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన స్థానిక సంఘాలలో కూడా మన తీర్మానాలు, మనం చేసే తీర్మానాలు, మనం చేయవలసిన పనులు చేస్తామని ఎన్నిసార్లు మనం వెనకడుగు వేసామో, దేవుని ఇష్ట ప్రకారంగా మనము చేయవలసిన పనులు చేయాలి. ఇక్కడ ఆ పెద్ద కుమారుడు చేసినట్లుగా పిమ్మట మనస్సు మార్చుకోవాలి. ప్రకటన గ్రంథంలో కూడా సంఘాలతో దేవుడు చెప్తా ఉన్నప్పుడు మనస్సు మార్చుకో మారు మనస్సు పొందు అనే మాటలు పదే 5 సంఘాలకు వినపడతాయి. 7 సంఘాలలో 5 సంఘాలకు మారు మనస్సు పొందమనే దేవుడు చెప్తా ఉన్నాడు. పేతురు పత్రికలో ఆయన ఇంకా ఎందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడంటే, అందరూ కూడా మారు మనసు పొందాలని అంటాడు. అందరంటే ప్రభుని అంగీకరించిన వారు మాత్రమేనా? కాదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17:37 ప్రకారం కూడా అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలంటే మనలో అంతా నీతే ఉందని కాదు, అంతా పరిశుద్ధత ఉందనే కాదు,
మనలో ఏదైతే లోపంగా కనబడతా ఉందో, మనం ఏదైతే ప్రభువుకి అసహ్యంగా కనబడతా ఉందో, అవిధేయతగా కనపడతా ఉందో, ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితాలు లోకంలో జీవిస్తూ ఉంటుండగా మనకి ప్రభువుకు ఉన్నటువంటి ఆటంకాలను తీసివేసుకొని మార్చుకొని మార్పు చెందిన వారమై రూపాంతరము చెందుతూ ప్రభులో సాగిపోయేవారు క్రీస్తు సంబంధులు అనే మాట చూస్తా ఉన్నాం. నీవు క్రీస్తు సంబంధివైతే మొదటిది ప్రభువుని చేర్చుకుంటావు, రెండోది ప్రభు దగ్గర నేర్చుకుంటావు, మూడోది ఏంటి? మార్చుకుంటాం, మనల్ని మనం మార్చుకుంటాం. ప్రభువుకి ఇష్టలుగా తయారవుతాం. ఎవడిష్టడు అంటే, వెళ్ళనని కఠినంగా చెప్పినవాడు నేను నా తండ్రికి ఇంత కఠినంగా ఎలా సమాధానం చెప్తాను? తండ్రి పని నిమిత్తం తండ్రి నా కొరకు ఎన్నో జరిగించాడు కదా, జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. నా తండ్రి నా కొరకు ఎన్నో జరిగించాడు, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నో జరిగించాడు. ఇప్పుడు నా తండ్రి కోరుతున్నది ఏంటంటే ఆ పొలంలో, ఆ తోటలో పని చేయమని చెప్తా ఉన్నాడు. నేను ఈ పని చేయకపోతే ఎట్లా అని ఆ కుమారుడు మనసు మార్చుకొని ఆ పనికి వెళ్ళాడు. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఎన్నో జరిగించాడు. ఆయన రక్షణ మనకు అనుగ్రహించడానికి, ఉచితంగా అనుగ్రహించడానికి ఆయన ఎంత శ్రమను అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధను అనుభవించాడో, ఎంత శిక్షణ అనుభవించాడో, ఎంత అవమానాన్ని అనుభవించాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు పని నీకు గొప్పదిగా కనబడతా ఉంది. ప్రభు పని నీకు చాలా విశేషంగా కనబడతా ఉంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని పని గొప్పది. ఇర్మియా గ్రంథంలో కనపడతా ఉంది, నెహెమ్యా గ్రంథంలో కనపడతా ఉంది దేవుని పనిని గూర్చి. వారు ఆ పనిని ఎలా జరిగిస్తూ వస్తూ ఉన్నారంటే ఒకరినొకరు ఆనుకొని జరిగిస్తూ వస్తూ ఉన్నారు పనిని. దేవుని పని విషయంలో మన నమ్మకత్వం కదా ఆయన చూస్తూ ఉన్నాడు. మన నమ్మకత్వం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. ఒక్కసారి ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పని మనకు చాలా ఇష్టంగా కనబడుతూ ఉంది. చాలా ఇష్టంగా కనబడతా ఉంది. 3 మాటలు చెప్పాను, ఇక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనం 20. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనం 20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇక్కడ మరొక మాట చెప్పాడు, కూర్చుకొనుట అన్నాడు. ఎక్కడ కూర్చుకోవాలి మనం? పరలోకమందు. లూకాస్ కీర్తన గ్రంథం 39:6 చదవండి. 39:6 మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు కానీ అనే మాట ఇక్కడ మనం చూస్తాం. వారు ధనము కూర్చుకుందురు. మనుషులందరూ ఆలోచన ఏం చెప్పండి? మనందరి ఆలోచన ఏంటి చెప్పండి? ధనం కూర్చుకుందాం, వయసు అయిపోయేలోపు ధనం కూర్చుకోవాలి, ధనము సంపాదించుకోవాలి, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నేను ఆశీర్వదించునని ప్రభు చెప్పాడు. ప్రభు ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యం ఇచ్చేవాడు ప్రభువే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనుషులు ధనాన్ని కూర్చుకుంటారు అనే మాట మనం చూస్తూ ఉంటే ఆ వచనంలో అన్న చదువుతున్నాడు కదా, అది నేను ఆపాను. అది ఎవరికి నీ చేజిక్కునో మనకి తెలియదు అన్నాడు. కూర్చుకున్న ధనం చెమట పట్టిపోతూ ఉంది, చెదలు పట్టిపోతూ ఉంది, ఎవరో ఒకరు దొంగిలిస్తారు, తీసుకుని వెళ్తారు అని చెప్తా ఉంది లేఖనం. అయితే మీ ధనం పరలోకమందు కూర్చుకొనుడి అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఏమంటే, నీవు క్రీస్తు సంబంధివైతే నువ్వు పరలోకములో ధనాన్ని కూర్చుకుంటావు. ఎలా కూర్చుకుంటావు అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యం 14:27 వచనం, 14:27లో ఒక మాట చదువుతాను, తర్వాత లేఖనం. అపోస్తల కార్యం 14:27 వచనం 27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు మనకు తోడైండు చేసిన కార్యములన్నీ అనుజనులను విశ్వసించుటకు ఆయన ద్వారము తెచ్చిన సంగతియు వివరించిరి. ఇక్కడ మాటల్లో చెప్తున్నాం. ఇక్కడ పౌలు బర్నబాలు వచ్చారు, అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, వారు సంఘమును సమకూర్చి అనే మాట చూస్తూ ఉన్నాం. సంఘమును సమకూర్చే పని. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలను సమకూర్చే పని మనకుంది. అంతేకాదు నశించిపోతున్న ఆత్మలకు ప్రభువుని వివరించి, ప్రభుని ప్రకటించి సంఘములో వారిని ఆత్మలుగా చేర్చవలసిన బాధ్యత మనకుంది. ఎవరైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పనిచేస్తారో వారు పరలోకంలో ఆస్తిని సమకూర్చుకున్నవారు అనే మాట మనం చూస్తాం. లేఖనాల్లో చాలాసార్లు ఉన్నాయి, కానీ వివరంగా లోపలికి వెళ్ళటం లేదు. పౌలు బర్నబాలు సంఘమును సమకూర్చారు. నాడు చెదిరిపోతున్నటువంటి రక్షింపబడిన విశ్వాసులను సమకూర్చవలసిన బాధ్యత, నశించిపోతున్న ఆత్మలను ప్రభువును పరిచయం చేసి సంఘములో చేర్చవలసిన బాధ్యత మన పైనుంది. ఎవరైతే ఆ పనిని జరిగిస్తారో వారికి బహుమానం ఉంది, జీతం ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, జీతం ఉంది, బహుమానం ఉంది. అంతేకాదు బల నమ్మకమైన మంచి దాసుడని పొగడ్త ఉంది. ప్రభువు అలాగూ మనల్ని సంతోషంగా ఉంచుతాడు, జీతం ఇస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నా కదా, సంఘమును సమకూర్చి ఆత్మలను సంఘములో చేర్చి మనము కూర్చుదాం. అప్పుడు పరలోకంలో మనకు ధనము కూర్చబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆత్మ సంబంధి అయిన వాడు, క్రీస్తు సంబంధి అయిన వాడు దేవుని పిల్లలైనటువంటి వారిని సమకూరుస్తాడు, చెదరిన వారిని సమకూరుస్తాడు, నశించిపోయే వారిని ప్రభులోనికి చేరుస్తూ ఉంటాడు. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం కూడా ఇది చివరి మాట. క్రీస్తు సంబంధి అయిన వాడు ఆయనను చేర్చుకుంటాడు. క్రీస్తు సంబంధి అయిన వాడు ఆయన యొద్ద నేర్చుకుంటాడు. క్రీస్తు సంబంధి అయిన వాడు తనను తాను మార్చుకొని మార్పు చెంది ప్రభు కొరకు పని చేస్తాడు. క్రీస్తు సంబంధి అయిన వాడు ఆయన కొరకు పని చేస్తాడు, ఆత్మలను సమకూరుస్తాడు, పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాడు. క్రీస్తు సంబంధి అయిన వాడు మత్తయి సువార్త 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం 26, 27 వచనాలు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి దానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను పై విషయం అంతటా వివరించటం లేదు, ఒక మాట మనకు అవసరమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ఇలా ఓర్చుకొనెను అనే మాట మనం చూస్తాం. క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తు సంబంధివైతే, నీవు నేను క్రీస్తు సంబంధులమైతే మనల్ని గాయపరిచిన వారిని మనం ఓర్చుకుంటాం. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను మాన్పుతుంది. ఓర్పు లేకనే కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. ఓర్పు లేకనే సంఘాలు చీల్చబడతా ఉన్నాయి. ఓర్పు లేకనే వ్యక్తిగత జీవితాలు పతన అవస్థకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని మాన్పుతుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివే మాట ఏంటంటే, ప్రేమ అన్నింటినీ, ఒక్క మాటలో చెప్పాడు అపోస్తలుడైన పౌలు, ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ తాళుకుంటుంది అన్నాడు. ఓర్చుకోవాలి. మనం ప్రభుని కలిగిన మనం ఓర్పు కలిగిన వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే ఓర్చుకుంటూ ఉంటామో, ఓర్పును కలిగి ఉంటామో, మనము క్రీస్తు సంబంధులమని చెప్పగలుగుతా ఉన్నాం. గ్రాహం స్టైన్స్ తన పిల్లలను కాల్చివేయబడ్డప్పుడు వారి భార్య వారిని క్షమించింది అని మనం చూస్తూ ఉన్నాం.
ఇలా ఓర్చుకున్న విధానం, ఓర్పు కలిగిన విధానం బైబిల్ గ్రంథంలో చాలా చూస్తాం. శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని పేతురుపత్రికలో చూస్తూ ఉన్నాం. శ్రమ కలిగినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి. మన శ్రమలలో మన ఓపికను మనం కోల్పోతూ ఉన్నాం. మనం ఓర్చుకున్న వారమైతే క్రీస్తు సంబంధులం అవుతాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆయన ఓర్చుకున్నాడు. ఎలా ఓర్చుకున్నాడంటే ఆయన ప్రేమ గలవాడు కనుక ఓర్చుకున్నాడు. కొట్టబడతా ఉన్నారు, ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు ఆయన వీపు పైన కొట్టబడతా ఉన్నాయి. దేహం అంతా చీల్చబడతా ఉంది. అరచేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. తల మీద ముళ్ళ కిరీటం ఉంది. ఆయన ఓర్చుకున్నాడు. ముఖాన ఉమ్మివేత్తలు ఉన్నాయి. చెంపన వెంట్రుకలు పెరికారు. ఆయన ఓర్చుకున్నాడు. ఆయన్ను హింసించిన వారు దూషిస్తూ ఉన్నారు. ఆయన ఓర్చుకున్నాడు. మనందరి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో ఆయన ఓర్చుకున్నాడు కనుకనే మనకు ప్రశస్తమైన రక్షణ. మనము క్రీస్తు బిడ్డలుగా చేర్చబడ్డాం. ఆయన ఓర్చుకొనకపోతే, ఆయన ఓర్పు లేనివాడైతే ఒక్క మాట చలవిస్తే సమస్తం, మాటతో సృష్టించినవాడు మాటతోనే సమస్తాన్ని నాశనం చేయగలడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన ఓర్చుకున్నాడు. మనము క్రీస్తు సంబంధులమైతే కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా మనం నివసిస్తున్న స్థలాల్లోనైనా కొన్నిసార్లు అధికారుల ద్వారా మనం కొన్నిసార్లు గాయపరచబడతాం, ఇబ్బంది పరచబడతాం. ఓర్చుకొని సాగిపోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని మాన్పుతుంది. క్రీస్తు సంబంధి అయితే మనం ఓర్చుకుంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు చెప్పాను. మొదటిది, క్రీస్తు సంబంధి అయితే ఆయనను చేర్చుకుంటాడు, ఆయన దగ్గర నేర్చుకుంటాడు. మూడోది, ఆయన దగ్గరకి ఆయన పని కొరకై మార్పు చెందుతాడు. 4వది, కూర్చుకుంటాడు. తన కొరకు పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాడు. 5వది, ఆయన కొరకై. ఎందుకు ఓర్చుకోవాలి అంటే మనం ఆయన కొరకై, ఆయన సంబంధులం గనుక, క్రీస్తుని పోలి నడుచుకునేవారం గనుక, మనం క్రీస్తు సంబంధులం గనుక ఆయన ఓర్చుకున్నాడు. పేతురుపత్రికలో ఆయన మన ముందు ఒక అడుగు జాడలను ఉంచి వెళ్ళాడు. మీరు ఆ అడుగు జాడలో నడవమన్నాడు. అలా నడిచి మనం ప్రభుని ప్రకటించేవారిగా, కనుపరిచేవారిగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.